'చాంపియన్' 2 అవర్స్ 45 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయిన తర్వాత ప్రెజెంట్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇక సినిమా చూసాక నాకైతే సెకండ్ హాఫ్ కంటే ఎక్కువ రన్ టైమ్ ఉన్న ఫస్ట్ హాఫ్ చాలా బావుంది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన ఒక అరగంట బోర్ కొట్టింది. మెయిన్‌గా గోల్ కొట్టే సీన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అక్కడి నుండి ఆ యాక్షన్ పార్ట్ వార్ డ్రామా అంతా బావుంది. సో, ఒకసారి చూడడానికి బానే ఉంది నాకైతే. అదే ఈ ఫీలింగ్ అయితే కలిగింది. మెయిన్‌గా ఆర్ట్ వర్క్, సెట్లు, విజువల్స్, ప్రొడక్షన్ వాల్యూస్ ఇవి బావున్నాయి. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు. చూడాలి కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ముఖ్యమైన చోట ఫుట్‌బాల్ ఆట ఆడే అవకాశం కోసం దొంగచాటున ఆయుధాలు తరలించే పరిస్థితి ఏర్పడుతుంది హీరోకి. రజాకార్ల టైంలో. అలా ఆయుధాలు తీసుకెళ్ళాక ఏం జరిగింది? ఏ ఊరికి చేరుకున్నారు? వీళ్ళ పరిస్థితి ఏమైంది? చివరికి ఏమైంది? అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. ఫస్ట్ హాఫ్ అంత మంచిగా సీన్ బై సీన్ డెవలప్ చేసుకుంటూ వెళ్లారు. ఆ స్పెషల్ సాంగ్ ఒకటి ఎందుకు అనిపించిందిలెండి. ఇంక అది తప్పితే ఇంటర్వెల్ సీన్ వరకు చాలా బాగా వెళ్ళింది. ఇక మ్యూజిక్, సాంగ్స్, విజువల్‌గా సినిమాటోగ్రఫీ ఇదంతా కూడా అదిరిపోయి అంటే సినిమా ఎలా ఉన్నా కానీ చూడాలనే ఒక క్యూరియాసిటీ నీవు క్రియేట్ చేస్తాయి మినిమమ్‌గా. ఆ 'గిరగిర గింగిర' అనే సాంగ్ సిచ్యుయేషను, పిక్చరైజేషన్ 2 బావున్నాయి. ఇక పెర్ఫార్మన్సెస్ కూడా బావున్నాయి. అండ్ ఎంతమందిని చాలా బాగా హ్యాండిల్ చేశారని చెప్పాలి. అండ్ ఒక విలన్ క్యారెక్టర్ కూడా బా నచ్చింది నాకు. ఎస్పెషల్లీ క్లైమాక్స్ ఫైట్, ఆ గోల్ కొట్టే సీన్, ఇంటర్వల్ ఇలాంటివి మేజర్ హైలైట్స్‌గా చెప్పుకోవాలి మూవీలో. మైనస్ పాయింట్స్. సెకండ్ హాఫ్ స్లో అయిపోతుంది సడెన్‌గా. అంటే అప్పటి వరకు ఫస్ట్ హాఫ్ రగులుతున్న ఫైర్‌లా ఉంటే సెకండ్ హాఫ్ సడెన్‌గా చల్లారినట్టు మారుతుంది. అక్కడే ఆ ఊర్లోనే అందరిని ఆదుకున్నట్టు లవ్ స్టోరీ ఇలా కొంచెం ప్లెయిన్‌గా మారిపోతూ వెళ్తూ ఉంటుంది. ఇక 'రజాగార్ల' టైంలో ఫుట్‌బాల్ ఎంత హైలైట్ అయిందా? ఎంత ఫిక్షనలా అని కూడా చాలా మందికి అనిపించొచ్చు. మెయిన్‌గా హిస్టరీ తెలిసిన వాళ్ళకి. ఇంకా యాక్షన్ సీన్స్‌లో కంప్యూటర్ గ్రాఫిక్స్ లో లెవెల్‌లో ఉన్నాయి. అలాగే పాట్రియాటిక్ ఎమోషన్స్ ఇంకా స్ట్రాంగ్‌గా ఉండొచ్చు. సో, ఫైనల్‌గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే సెకండ్ హాఫ్ కొంచెం స్లో అవుతుంది. అలాగే కొంచెం లెంథీగా ఉన్నా కానీ ఓవరాల్‌గా మూవీ చాలా పోర్షన్స్‌లో ఎంగేజ్ చేసింది. డీసెంట్ పీరియడ్ వార్ డ్రామా అని చెప్పొచ్చు. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3/5. మీకేమైనా వర్క్ నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.